లో భాగంగా రెస్ట్రిక్టెడ్ వేళలు పెడుతూ ప్రభుత్వం దుకాణాలే ఓపెన్ చేసి తద్వారా కొంతమందికి 15,000 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కి వచ్చి డిస్టిలరీకి పోయే సిస్టమ్ పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక డిస్టిలరీలు అంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది. 40% 50% పైగా బీర్లలో, మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టుంది. అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికేమి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరకు మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1,000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1,000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు. ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు. దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. అసలు ఎక్కడ డబ్బు ఎక్కడుంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తది ఏదో అందుకునేట్టున్నారు. ఆ మధ్య మీరు కూడా చూసింటారు. బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు. అసలు అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపోయి సినిమా కూడా కాదు. ఈటీవీలో వస్తుంటుంది సీరియల్, 1000, 2000, 3000, 4000 ఎపిసోడ్లు పోతా ఉంటుంది. అది జీడిపాకం సాగినట్టు సాగుతూ ఉన్నారు కదా, అట్లా సాగుతా పోతుంది. కానీ దొరకట్లే పట్టు. వీళ్ళకి ఆఖరికి దొరక్క ఆ మధ్య ఎప్పుడో 375 కోట్ల పేజీల 3,75,00,000 375 కోట్ల పేజీలో ఈనాడులోనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను. దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు. ఇంకొక కథ పెద్దది. ఇప్పుడు తాజాగా ఏమి సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు, కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు. సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం అవుతుందని వీళ్ళే. అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నాం అంటున్నారు. అసలు దేనికైనా హద్దు పద్దు. నీకు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చినారు? నువ్వు చేయాల్సిందేంది? నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకొని హామీలన్నీ తొంగలో దొక్కినావు. ఇంకో పక్క రాష్ట్రానికి గాలికి వదిలేసినావు. శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినైతే లేదు. ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు. నీకు ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినేవాళ్ళను వినని వాళ్ళందరినీ వీఆర్లో పంపేశావు. రకరకాల హింసిస్తున్నావు, వేధిస్తున్నావు. దారిలోకి వచ్చిన వాళ్ళందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టైనా అందులో కొంతమందితో ఒకటి సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని. ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది? వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఇన్ని ఆధారాలు అంటే వాళ్ళు చూపండి అబ్బా అంటారు. ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్, కక్ష సాధింపు. ఇప్పటికి 60-70 రోజులు, అసలు 90 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఏంటంటే ఇంకా ఏం దొరకలేదు, చూస్తున్నాం, మళ్ళీ వేస్తామంటున్నారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాం, ఇంకోరి దగ్గరికి పోతున్నాం. బిగ్ బాస్ ఎవరు? ఈ క్వశ్చన్లు కేవలం ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి. రెండో వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా, ఈరోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు. తాను ఎందుకు వెళ్ళాడు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు. ఆ రోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ అందరికీ తెలుసు, ఖచ్చితమైన ఆధారాలతో మనీ ట్రైల్ ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఒకదానికి ఇస్తే నువ్వు దాన్ని ఓవర్ రైడ్ చేసి కార్పొరేషన్ ద్వారా నీ మనిషిని తెచ్చాడ పెట్టుకుని ఒక వ్యక్తిని అక్కడి నుంచి నేరుగా అగ్రిమెంట్ చేసేసుకొని క్యాష్ డబ్బు వెళ్ళింది ప్రభుత్వం నుంచి. అందులో చంద్రబాబు సంతకాలు ఉన్నాయి, ఆయన క్లియరెన్స్ ఉంది, ఆయన ఒత్తిడి ఉంది అని కూడా ఆధారాలు ఉన్నాయి. అవి వెళ్ళి షెల్ కంపెనీలకు వెళ్ళి అక్కడి నుంచి క్యాష్ అయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ 300 కోట్లు అనేది మా ప్రభుత్వం పట్టుకోలే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీ పట్టుకుంది. ఆ రికార్డులు కూడా తగలబెట్టారు.
ఎందుకు దొరుకుతామని గవర్నమెంట్ నుంచి మారేటప్పుడు. అయితే ఫైనాన్స్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఆధారాలన్నీ దొరికాయి. పూర్తి పక్కా ఆధారాలతో ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక్క ఆధారం చూపండి, ఒక్క ఆధారం. ఇదిగో ఇక్కడ నుంచి ఇటు పోయి ఎండ్ బెనిఫిషరీ, వీడు బెనిఫిట్ అయ్యాడు, ఇందులో నుంచి ఇంత ఇచ్చాడు, దీని ఇదిగో ఇక్కడికి పంపించాడు, ఇక్కడికి చేరింది. ఏది లేదు ఇంతవరకు, లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఇదేంటంటే కక్ష సాధింపు, హెరాస్మెంట్, వీళ్ళందరూ ఉసురు ఆయనకు, చంద్రబాబు నాయుడుకు, ఆయన కుటుంబానికి మొత్తంగా తగులుతుంది. అందులో డౌట్ లేదు.